చేరవచ్చిన ప్రియులైన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాము. అందరికీ వందనాలండి. ఈ ఉదయకాలంలో ఆరాధన కార్యక్రమంలో దేవుణ్ణి ఆరాధించడానికి గాను కొన్ని విలువైన సంగతులను మనం నేర్చుకోవడానికి ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా కీర్తన గ్రంథాన్ని ఓపెన్ చేసి, బైబిల్లో ఉన్నటువంటి కీర్తన గ్రంథాన్ని ఓపెన్ చేసి మీ ముందు పెట్టుకోవడానికి ప్రయత్నించవలసింది ఏమైనా చేస్తున్నాను. కీర్తనల గ్రంథము 104వ అధ్యాయాన్ని ఈ యొక్క వర్తమానం కింద మనం ధ్యానిద్దాం. కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందాం. 33వ వచనం. నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలను పాడెదను. నేనున్నంత కాలము నా దేవుణ్ణి కీర్తించేదను అన్నాడు అండి. ఎప్పటి వరకు కీర్తిస్తా అంటే ఆయన జీవిత కాలం అంతా నేనున్నంత వరకు అంటున్నాడు అండి. ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క వాక్య భాగాన్ని కొరకు ప్రార్థన చేసుకుందాం. దేవుని సహాయం. ఇక్కడ ఈ వచనాన్ని మనం గమనిస్తే కీర్తనకారుడు మాట్లాడుతున్నటువంటి మాట చూడండి. నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను. నేను ఉన్నంత కాలము నా దేవుణ్ణి కీర్తించెదను అన్నాడు చూడండి. నేను ఉన్నంత కాలము, నా జీవిత కాలమంతా నేను ఆ దేవునికి కీర్తనలు పాడేదను అంటున్నాడు. ఈ వచనాన్ని మనం అలాగనే గుర్తుపెట్టుకొని మరికొన్ని వచనాలు చూద్దాం. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. సితారాతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించుడి అని అర్థమండి. ఆయన స్తుతించడము మంచిది. సితారాతో స్తుతించడము, 10 తంతుల స్వరమండలతో స్తుతించడము, స్తుతి చేయట యథార్థవంతులకు మంచిది, శోభస్కరం అన్నాడు చూడండి. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందించండి. మీరు యెహోవాను బట్టి ఆనందగానము చేయండి నీతిమంతులారా అంటున్నాడు. ఇదే కీర్తన గ్రంథము 63వ అధ్యాయము, ఇదే కీర్తన గ్రంథము 63వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. 5వ వచనము. క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. మన నోరు దేవుని గూర్చి గానము చేయాలి. ఆరాధన అంటే కేవలం స్తుతులు చెల్లించడం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కాదు, కానీ వాటితో పాటు దేవునికి పాటలు పాడాలి, దేవుణ్ణి కీర్తించాలి. కీర్తనలతో మన దేవుని మనము ఎప్పుడు కూడా ఉత్సహిస్తూ మన పెదవులతో, మన నోరుతో ఆయనను గూర్చి గానము చేస్తూ ఉండాలి. ఇది ఆరాధనలో ఒక భాగం. పాటలు పాడడం అనేది, పాటలు పాడుతున్నప్పుడు మనం కూడా ఏకీభవించాలి. మనం కూడా పాటలతో ఏకీభవిస్తూ ఆ దేవుణ్ణి మనము ఆరాధించుకునేటువంటి వారంగా మనం ఉండాలి. ఎందుకంటున్నాడు చూడండి, కొవ్వు మెదడు, ఆ దేవుడు ఏమై ఉన్నాడో మనకు తెలియాలి. అప్పుడు మనము దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి ముందుకు వస్తాం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. జరిగిన సంఘటనను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మనము ఈ యొక్క వర్తమానంలో ధ్యానించబోయేటువంటి అంశం అంతా కూడా 104వ కీర్తనలోనే బేస్ చేసుకుని మనం మాట్లాడుకుందాం. 104వ కీర్తన 33వ వచనాన్ని మనము ఆ యొక్క వచనాన్ని మాత్రమే ధ్యానిస్తూ మనము అంశాన్ని ఆలోచన చేద్దాం. నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడేదను.
నేను ఉన్నంతకాలము నా దేవుణ్ణి కీర్తించేదను. జరిగిన ఒకటి సంఘటన చెప్తాను. అది 1736 సంవత్సరం. 1736 సంవత్సరం. ఆ 1736 సంవత్సరంలో అట్లాంటిక్ మహాసముద్రంలో ఒక పెద్ద ఓడ ప్రయాణిస్తుంది. అట్లాంటిక్ మహాసముద్రంలో ఆ ఓడ పేరు సిమ్మన్స్ అనేటువంటి ఓడ. ఆ ఓడ ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తుందంటే లండన్ నుంచి అమెరికాకు ప్రయాణిస్తున్నటువంటి ఓడ. అది పెద్ద ఓడ, బాగా పెద్ద ఓడ. ఆ ఓడ ఎప్పుడైతే ప్రయాణిస్తుందో 1736 సంవత్సరంలో జరిగినటువంటి యథార్థ సంఘటన ఇది. ఎప్పుడైతే ఆ ఓడ ప్రయాణిస్తుందో నడి సముద్రంలో ఆ ఓడ ఉన్నప్పుడు అతి భయంకరమైనటువంటి ఆకాశాలలో ఎగిసిపడ్డాయి. ఆ ఓడను మింగివేయడానికి ప్రయత్నం చేశాయి. తుఫాను రావడం జరిగింది. తుఫాను వచ్చిన తర్వాత ఆ ఓడకున్నటువంటి తెరచాపలు అన్నీ కూడా విరిగిపోయాయి, అన్నీ కూడా నీలమట్టమైపోయాయి. ఆ తుఫాను రావడంతో ఆ యొక్క ఓడలోనికి వాటర్ వచ్చేసింది, నీళ్ళు లోపలికి వచ్చేసాయి. అందరూ ఓడలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏడుస్తూ మేము చనిపోతున్నామని కేకలు, భయంకరమైనటువంటి కేకలు ఆ సముద్రం అంతా కూడా వినిపించినటువంటి సంఘటన అది. ఎంత భయంకరమైనటువంటి స్థితి ఒకసారి ఆలోచించండి. సిమ్మన్స్ అనేటువంటి ఓడ లండన్ నుంచి అమెరికాకు ప్రయాణిస్తున్నటువంటి సందర్భంలో తుఫాను అలుముకుంటే ఆ తుఫాను దాడులకు ఆ ఓడలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భయంతో ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ ఓడలో ఒక మూలన ఒక బృందం వారి నుంచి ఒక శబ్దం వినపడింది. ఆ శబ్దం ఏదో కాదు, ఆ శబ్దము ప్రార్థన, భయంతో ప్రార్థన చేసింది కాదు, ఆ శబ్దము ఏడుపులతో వచ్చింది కాదు. మరి ఆ శబ్దం ఏంటనంటే ఆ శబ్దము దేవునికి పాటలు పాడుతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నటువంటి శబ్దం. ఒకసారి ఆలోచించండి. ఎవరైనా ఆ యొక్క స్థితిలో ఉంటే దేవుని స్తుతించడానికి పూనుకుంటారో చెప్పండి? అలలన్నీ కూడా అలలన్నీ కూడా వాటర్ అన్నీ కూడా ఓడలోకి వచ్చేసాయి. ఆ ఓడకున్నటువంటి ప్రతిదీ కూడా, ప్రతి పరిస్థితి కూడా అసలుకి అనుకూలంగా లేదు. తనకున్నటువంటి ఆ ఓడకున్నటువంటి తెరచాపలు విరిగిపోయాయి. అన్నీ కూడా ఇలాంటి అనుకూలం లేనటువంటి స్థితిలో కూడా ఆ ఓడలో ఒక బృందం ఉంది. ఆ బృందము కీర్తనలు పాడుతూ ఉన్నారు, కీర్తనలు పాడుతున్నారు. ఇది మీకు అర్థమైతే ఈ 104వ కీర్తన 33వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ కీర్తనకారుడు ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటున్నాడు. ఆ నిర్ణయం ఏంటో చూడండి. నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడేదను. నేను ఎంతవరకు ఉంటానో అంతవరకు నేను దేవుణ్ణి కీర్తిస్తాను అంటున్నాడు. చూడండి, ఎంతవరకు నేను జీవిస్తానో, ఎన్ని సంవత్సరాలు నేను జీవిస్తానో, ఎంతకాలం ఈ లోకంలో బ్రతుకుతానో, ఎంతవరకు నేను ఈ లోకంలో బ్రతికినా, ఎన్ని సంవత్సరాలు బ్రతికినా, ఎన్ని కాలంలో నేను బ్రతికినా, ఎంతవరకు నేను జీవిస్తానో అంతవరకు నా దేవుని నేను కీర్తిస్తాను అంటున్నాడు. రండి, నా దేవుని నేను స్తుతిస్తాను. నా జీవిత కాలం అంతా కూడా నేను దేవునికి కీర్తనలు పాడుతాను. ఈ మాట చెప్పగలేటువంటి క్రైస్తవురాలు ఈనాటి సమాజంలో కనబడుతున్నారా? అన్ని బాగున్నప్పుడు కాదు దేవుని స్తుతించడం, అన్ని బాగున్నప్పుడు కాదు దేవుని స్మరణించుకోవడం. ఆ ఓడలో అనేక మంది మరణానికి గురవుతున్నారు, కానీ అక్కడ అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని స్తుతిస్తున్నారు. ఇది యథార్థంగా జరిగినటువంటి సంఘటన. ఎలా జరిగిందో, ఏ డేట్ జరిగిందో మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ప్రియ సహోదరుడా, మరణము ముంచుకొస్తున్నప్పుడు, మనము అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనము కూడా దేవునికి స్తుతులు చెల్లించే విశ్వాసముగా మన జీవితం ఉండాలి. ఆనాడు ఆ ఓడులో పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు, ఆ పరిస్థితులు ఎవరికి కూడా అనుకూలంగా లేనటువంటి పరిస్థితులు. మీరు గమనించండి, దేవునికి థ్యాంక్స్ చెబుతున్నామంటే మన పరిస్థితులు బాగుంటే థ్యాంక్స్ చెప్తాం. మనకన్నీ అనుకూలంగా ఉంటే మనం దేవునికి థ్యాంక్స్ చెప్తాం. కానీ అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా
అనుకూల పరిస్థితులు లేకపోయినా, మరణము ముంచుకొస్తూ ఉన్నప్పుడు కూడా వారు పాడగడిగారంటే ఎంత గొప్ప విశ్వాసం కలిగి ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి. కీర్తనకారుడు మాట్లాడిన విధానమే వారి యొక్క జీవితంలో అది జరుగుతూ వస్తుంది. అందుకే నేడు దేవుడు మన నుంచి కోరుకుంటున్నది ఏంటంటే, భయము లేని స్తుతి దేవునికి మనం అర్పించాలి. భయపడకూడదు. పరిస్థితులు తారుమారు అయిపోతున్నాయి, పరిస్థితులు గవర్నమెంట్ అలాగే ప్రభుత్వాలు క్రైస్తవులకు విరుద్ధంగా అయిపోతున్నాయి అని భయపడి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మానుకోకూడదు. అర్థమవుతుందా? భయపడి దేవునికి స్తుతులు చేయడము, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము మానుకోకూడదు. ప్రియ సహోదరి సహోదరుడా, మానుకోకూడదు. ఆ చరిత్ర ఏంటనంటే 1736వ సంవత్సరం జనవరి 25వ తారీఖున లండన్ నుంచి అమెరికా ప్రాంతంకి ప్రయాణిస్తున్నటువంటి ఆ ఓడలో ఒక పెద్ద దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుని పేరే జాన్ వెస్లీ. జాన్ వెస్లీ తన పుస్తకంలో, ఏ పుస్తకం? జర్నల్ ఆఫ్ జాన్ వెస్లీ అనేటువంటి పుస్తకంలో రాసుకున్న సంఘటన ఇది. జనవరి 25వ తారీఖు 1736వ సంవత్సరంలో ఆ రాసుకున్న సంఘటనలో ఆ ఓడలో జాన్ వెస్లీ అనేటువంటి గొప్ప సేవకుడు ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి పాటలు పాడుతున్నటువంటి వారు ఎవరంటే క్రైస్తవ మిషనరీలు. ఆ క్రైస్తవ మిషనరీలు ఎవరనంటే మొరావియన్ అన్నటువంటి క్రైస్తవులు, జర్మన్కి సంబంధించినటువంటి క్రైస్తవులు, జర్మన్ ప్రాంతానికి సంబంధించినటువంటి క్రైస్తవులు. వీరందరూ కూడా ఒక ప్రాంతానికి మిషనరీగా వెళ్తున్నటువంటి సందర్భంలో జరిగిన సంఘటన అది. మొరావియన్స్ అన్నటువంటి మిషనరీలు ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణంలో ఈయన కూడా ఉన్నాడు, జాన్ వెస్లీ అనేటువంటి సేవకుడు. ఆ సేవకుడు రక్షణ పొందడానికి గల కారణం, అక్కడ వారందరూ కూడా దేవుని స్తుతించడానికి చూసినటువంటి సందర్భం అదంతా. అప్పటికి ఇంకా జాన్ వెస్లీ గారు ఇంకా దేవుని అంగీకరించలేదు. ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో అన్ని బాగున్నప్పుడు దేవుని స్తుతించడం కాదు, కానీ ఏమి బాగలేకపోయినా దేవుని స్తుతించగలిగేటువంటి ఆలోచన మన జీవితంలోనికి రావాలి. అలాంటి దృఢమైన సంకల్పం మనం కలిగి ఉండాలి. కీర్తనకారుడు ఎలాగైతే దృఢమైన సంకల్పాన్ని తీసుకుంటున్నాడో, మనం కూడా అలాంటి సంకల్పాన్ని మనం తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకే చెప్తున్నాడు చూడండి, నా జీవిత కాలమంతయు నేను యెహోవాకి కీర్తనలు పాడెదను, నేను ఉన్నంత కాలం నా దేవుణ్ణి కీర్తించెదను. దేవుణ్ణి ఎందుకు స్తుతించాలంటే మొట్టమొదటిగా మనుషులను సృజించినది దేవుడు కాబట్టి. చూద్దామా వచనం? ఇదే కీర్తన గ్రంథము 100వ అధ్యాయం 100వ కీర్తన 3వ వచనం చూద్దాం. 3వ వచనం, యెహోవాయే దేవుడని తెలుసుకొనండి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆయనే మనల్ని పుట్టించెను. ఆయనే మన అస్తిత్వానికి గల కారణం ఆయన, మన ఉనికి గల కారణం ఆయన. అస్తిత్వం అంటే ఉనికి. మనం ఇలా చలిస్తున్నాము, జీవిస్తున్నాము, కదులుతున్నాము, మన పనులు చేసుకుంటున్నాము అనంటే గల కారణము ఆ దేవుడు. మనం ఊపిరి పీలుస్తున్నాము, మనం సజీవుల లెక్కలు ఉన్నాము అనంటే గల కారణం ఆయన. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవాయే దేవుడు అని తెలుసుకోండి, ఆయనే మనల్ని పుట్టించెను. కింద చూడండి, మనల్ని మనమే సృజించుకొనలేదు, మనల్ని మనమే చేసుకొనలేదు, మనమే ఏదో మనము తయారు చేసుకున్న వారం కాదు మనుషులం. ఆయన మనల్ని సృజించాడు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేసింది ఆయన. ఒక కుమ్మరివాడు ఒక కుండను ఎలాగైతే అందంగా, ఆకారంలో అందంగా ఎలాగైతే కుమ్మరివాడు చేస్తాడో, మనుషులను కూడా దేవుడు అలాగనే సృజించాడు. ముక్కు ఎక్కడ ఉండాలి, కళ్ళు ఎక్కడ ఉండాలి, చెవులు ఎక్కడ ఉండాలి, చేతులు ఎక్కడ ఉండాలి, కాళ్ళు ఎక్కడ ఉండాలి, ఏ అవయవం ఎక్కడ ఉండాలో
ఆయన కుమ్మని వాని వల్లే పని చేస్తున్న వాళ్ళందరికీ కూడా సృజించినాడు దేవుడు. అందుకే చెప్తున్నాడు, మీరు యెహోవాయే దేవుడని తెలుసుకొనండి. ఆయనే మనల్ని పుట్టించిన, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు మనము గొర్రెలము, గొర్రె పిల్లలము మనం అందరం కూడా. అందుకే ప్రియ సహోదర సహోదరుడా, దేవుడు మనల్ని సృష్టించాడు కాబట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన అస్తిత్వానికి గల కారణం దేవుడు, మన ఉనికి గల కారణం దేవుడని మనం గుర్తు చేసుకుంటూ దేవుని స్తుతించాలి. తెలుసుకొనుడి అన్నాడు చూడండి. తెలుసుకొనుడి అనేటువంటి పదానికి హిబ్రూలో డావు అనేటువంటి పదం ఉంది. ఈ డావు అనేటువంటి పదము హెబ్రీలో ఉన్నటువంటి యాదా అనేటువంటి పదమును తీసుకొని తర్జుమా చేస్తూ వచ్చారు. డావు అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే హృదయపూర్వకంగా, అనుభవపూర్వకంగా నన్ను మీరు తెలుసుకోండి అని అర్థం. అనుభవపూర్వకంగా మీరు నన్ను తెలుసుకోండి. మీ జీవితంలో నేనేంటో మీకు అర్థం కావాలి, అందుకే మీరు నేనే దేవుడు అని తెలుసుకోండి, నేనే మిమ్మల్ని పుట్టించానని తెలుసుకోండి, మీరు నా వారాన్ని మీరు తెలుసుకోండి. అలాగనే మనము ఆయన ప్రజలము, నేను మిమ్మల్ని మేపుతున్న గొర్రెల కాపర్నని మీరు తెలుసుకోండి. ప్రియ సహోదర సహోదరుడా, ఆలోచన చేయండి. దేవుణ్ణి స్తుతించడానికి గల కారణం మనము దేవుడు సృజించినటువంటి సృష్టి అన్నటువంటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక వచనం చూద్దామా? యెషయా గ్రంథం 64వ అధ్యాయం, యెషయా గ్రంథం 64వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. 8వ వచనం, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. చెప్తున్నాడు చూడండి అక్కడ. మేము ఎవరము అంటే మేము జిగటమన్ను, మేము ఎవరము అంటే మట్టి మనసులం, నీవు మాత్రం మమ్మల్ని తయారు చేసిన కుమ్మరి వాడవు అన్నాడు చూడండి. మమ్మల్ని తయారు చేసింది నీవు, మమ్మల్ని సృజించింది నీవు. కింద మేమందరం కూడా నీ చేతి పని అయి ఉన్నాము. అందుకే ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఎప్పుడు కూడా దేవుని స్తుతించడానికి పూనుకుంటున్నప్పుడు మనల్ని సృజించిన దేవునికి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనము జిగటమన్ను, మనము మట్టి మనుషులం. ఈ మట్టి మనుషులను తయారు చేసినటువంటి దేవుడు ఆ కుమ్మరి వాడైనటువంటి దేవుడు. మనల్ని మనం సృజించుకోలేదు. చాలామంది కోతుల నుంచి వచ్చాము, అది కాదు మన ఉనికి, అది కాదు మన అస్తిత్వం. మనిషి తయారు చేశాడు, మనిషిని తయారు చేసినటువంటి మనిషి నుంచి ప్రతి మనిషి కూడా వస్తున్నాడు. ఇప్పటికీ కూడా మేమందరం కూడా నీ చేతి పనివారం. దేవుని స్తుతించడానికి గల కారణం సృజించినటువంటి మనుషులను బట్టి దేవునికి స్తుతులు చెల్లించాలి. అయ్యా, మేము ఈ లోకంలో ఇంకా ఉనికి కలిగి ఉన్నాం, మేము ఈ లోకంలో ఇంకా అస్తిత్వాన్ని కలిగి ఉన్నాం, మేము ఈ లోకంలో ఇలా బ్రతుకుతున్నాం, సజీవ లెక్కలో ఉన్నామంటే గల కారణం నీవు మమ్మల్ని సృజించావు, అందుని బట్టి నీకు స్తోత్రం అని చెప్పాలి. అపోస్తల కార్యములు ఒకసారి వచనం చూద్దాం. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము, అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. 28వ వచనం, అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 28వ వచనం. మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వంతో పోలి ఉన్నదని తలంపకూడదు. మనం ఆయనందు చలించుచున్నాము, మనం ఆయనందు బ్రతుకుచున్నాము, మనం ఇంకా ఉనికి కలిగి ఉన్నామంటే గల కారణం ఆ దేవుడని గుర్తుపెట్టుకోవాలి. నంబర్ 1, దేవుడు మనల్ని సృజించాడు కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చార్లెస్ స్పర్జన్ అంటే గొప్ప సేవకుడు ఏమంటాడంటే, దేవుడు మనల్ని సృజించాడు, మనల్ని సృష్టించుకోలేదు అని మాట్లాడుతూ ఈ సత్యాన్ని మనము ఎప్పుడు కూడా ఎలుగెత్తి చెప్పాలి, చాటించాలి అంటాడు ఆయన. చార్లెస్ స్పర్జన్ అటువంటి సేవకుడు.
ఆయన ఇంకొక మాట ఏంటంటే, ఈ అహంకారైనటువంటి మానవుడు తనను తానుగా గొప్పవాడు అనుకుంటున్నాడు, కానీ ఈ అహంకారైనటువంటి మానవుడు తనను తానుగా సృజించుకోలేడు అని అంటాడు. ఇంత గొప్ప మాట చూడండి. మనల్ని మనం సృజించుకోలేము, మనల్ని మనం సృష్టించుకోలేము. ఈ లోకంలో మనుషులను తయారు చేయలేము, ఎవరు కూడా తయారు చేయలేరు మనుషుల్ని. కాబట్టి ప్రియ సోదర సోదరుడా, మనం ఈ లోకంలో ఉనికి కలిగి ఉన్నాం, మనం ఈ లోకంలో కదులుచున్నాం, మనం ఈ లోకంలో బ్రతుకుచున్నామంట గల కారణం ఆయన అని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒకటి. ఇంకొక విషయాన్ని చూద్దాం, నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. 8వ వచనం, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. పట్టణ ప్రాకారమునకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబో ఇంటికిని దూలములు మ్రాణులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదు ఈయుడని అడిగి తిని, అలాగు నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తం కొలది రాజు నా మనవి ఆలకించెను. దీని గురించి కొద్దిగా చరిత్ర మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నెహెమ్యా గారి కాలంలో అప్పటికే పర్షియా రాజ్యానికి సంబంధించిన రాజులు అప్పటికే ఇశ్రాయేల్ దేశంలోనికి ప్రవేశించారు. నెహెమ్యా గారి కాలంలో అంత ఈజీగా పరిస్థితులు సరిగ్గా లేవు. ఏ పని చేసినా కూడా పర్షియాకు సంబంధించిన రాజులకు సమాచారం ఇవ్వాలి. ఏ పని చేసినా, మీరు ఏది పని చేయాలని అనుకున్నా, మీరు ఏది తలబెట్టాలి అని అనుకున్నా ఖచ్చితంగా రాజులకు సమాచారం ఇవ్వాలి, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. చాలా కఠినంగా ఉండేటువంటి స్థితి అది. ఏది ఆజ్ఞ లేకుండా, ఏది రాజుల యొక్క ఆజ్ఞ లేకుండా పని చేస్తే చంపివేస్తారు. ముఖ్యంగా ఇశ్రాయేల్ చేసినటువంటి ఇశ్రాయేల్ దేవుడు అంటే వారికి కనీసము ఇష్టం లేనటువంటి స్థితి. కానీ ఆనాటి స్థితిలో కూడా ఆ రాజు యొక్క హృదయాన్ని మార్చడానికి మనుషుల వల్ల కాదు. ఆ రాజు మారడానికి, ఆ రాజు నెహెమ్యా గారిని బయటికి వెళ్ళి నీ యొక్క మందిరాన్ని నువ్వు కట్టించుకొని చెప్పడానికి దేవుని కరుణాహస్తము తోడుగా ఉంది. అందుకని అంటున్నాడు చూడండి, నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తం కొలది రాజు నా మనవి ఆలకించెను. నా మనవి నేనేదో చెప్పానని కాదు, నేనేదో మాట చెప్పానని నా మనవి ఆలకించలేదు. ఆయన నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నాకు కృప చూపున్న నా దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు అనే ఉద్దేశంతో ఆ రాజు నా మనవి ఆలకించాడని చెప్తున్నాడు చూడండి. పట్టణ ప్రాకారములకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబో ఇంటికిని దూలములు మ్రాణులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులు కాయు ఆసాపునకు ఒక తాకీదు ఈయుడని అడిగి తిని, అలాగూ నాకు తోడుగా ఉండేటువంటి నా దేవుని కృప చూపుచున్న ఆ దేవుని యొక్క కరుణాహస్తం నాకు తోడుగా ఉంది అని ఆలోచన చేయండి. ప్రియ సోదరుడా, మనకు సహాయం చేస్తున్న దేవుని మనం స్తుతించాలి. ప్రతి దానిలో మనకు దేవుడు సహాయం చేస్తుంటాడు కదా. ప్రతి విషయంలో మన చేతులు దాటిపోయి ఉంటాయి కొన్ని పరిస్థితులు. అలాంటి స్థితిలో కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడు. నెహెమ్యా గారి యొక్క కాలంలో వారి చేతులు ఎప్పుడో దాటిపోయాయి. పర్షియా రాజుల యొక్క చేతిలో వీరు బ్రతుకుతున్నారు. నెహెమ్యా గారి యొక్క కాలంలో అసలు పరిస్థితులు బాగులేకపోయినా దేవుని యొక్క కరుణాహస్తం వారికి తోడుగా ఉంది. కాబట్టి ఆ రాజుల యొక్క మనస్సును మార్చగలిగింది ఆ దేవుడు. వారికి సహాయం చేయడానికి గల కారణం ఆ దేవుడు. అందుకే సహాయం చేస్తున్న దేవునికి మనం ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 118వ కీర్తన గ్రంథము 118వ అధ్యాయము 118వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. 13వ వచనం, నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి, యెహోవా నాకు సహాయము చేసెను అనే మాట చూడండి. యెహోవా నాకు సహాయము చేసెను. ఇంకొక వచనం చూద్దాం. ఇదే కీర్తన గ్రంథం 18వ అధ్యాయం
ఇదే కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 29వ వచనం చూద్దాం. 29వ వచనం, 29వ వచనంలో, నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదును అన్నాడు. చూడండి, దేవుని సహాయం వలన మనం ఏమైనా చేయగలం. దేవుని సహాయం వలన మనకి ఏ సమస్య ఉన్నా జయించగలం. ఆ సహాయము నిర్ణయ సమయంలో, దేవుడు నిర్ణయించిన సమయంలోనే మనకు ఆ సహాయము వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. హెబ్రీలకు రాసిన పత్రికలో, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. 4వ అధ్యాయము 16వ వచనం, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము అన్నాడు. చూడండి, మన దేవుని యొక్క సహాయము ఎలాంటిదంటే సమయోచితమైనది. మనకి ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు కావాలో అప్పుడే మనకు దేవుడు సహాయం చేస్తాడు. అప్పుడే చేతులు అందరి చేతులు మనల్ని విడిచిపెట్టినప్పుడు దేవుడు మనకు అప్పుడు సహాయం చేస్తాడు. అందుకే ఆయన యొక్క సహాయము సమయోచితమైనది, సమయానికి సంబంధించినది. ఏ సమయంలో నీకు సహాయం కావాలో ఆ సమయంలోనే దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆనాడు నెహెమ్యా గారికి సహాయం చేసినాడు దేవుడు, నీకు నాకు కూడా సహాయం చేస్తాడు ప్రియ సహోదర సహోదరుడు. ఇది రెండవ కారణం. ఒకటి, దేవుడు మనల్ని సృజించాడు కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవది, దేవుడు మనకి ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఆ సమస్యలకన్నిటికీ కూడా సహాయం చేసినట్టు దేవుడు కాబట్టి మనల్ని అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. జార్జ్ ముల్లర్ అనేటువంటి సేవకుడు దేవుని యొక్క సహాయం గురించి ఒక మంచి మాట అంటాడు. ఏంటంటే, మనుషుల సహాయము ఆగిపోయిన చోట దేవుని సహాయం మొదలవుతుంది అని అంటాడు. ఎక్కడైతే మనుషుల హెల్పింగ్ నేచర్ ఎక్కడైతే స్టాప్ అవుతుందో అక్కడే దేవుని యొక్క సహాయం స్టార్ట్ అవుతుంది అంటాడు. ఒకసారి ఆలోచించండి, నిజంగా మన జీవితంలో దేవుని సహాయం పొందుకున్న వారం కాదా? ఎన్ని సమస్యలు చెప్పండి. అప్పులు అని కొంతమంది, ఇంట్లో కుటుంబ సమాధానం లేదని కొంతమంది, సమాజంలో సహాయం లేదని కొంతమంది, ఉద్యోగంలో ఇంక్రిమెంట్స్ లేవని కొంతమంది, ఉద్యోగంలో అభివృద్ధి లేదని కొంతమంది. ఇలాంటి పరిస్థితుల్లో మనుషులందరూ కూడా చేతులు వదిలిపెట్టిన దేవుని యొక్క హెల్పింగ్ నేచర్ అప్పుడు స్టార్ట్ అవుతుంది. అందుకే ఆయన సహాయము సమయోచితమైనది అన్నాడు. సమయోచితమైనది. మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనమునొద్దకు వచ్చి ఉన్నాము, చేరుదము. అందుకే రెండవ విషయం, సహాయం చేయుచున్న దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మూడవది 78వ కీర్తన 14వ వచనం చూద్దాం. 78వ కీర్తన 14వ వచనం. కీర్తన గ్రంథం 78వ అధ్యాయము 14వ వచనం చూస్తే 14వ వచనంలో, పగటి వేళ మేఘంలో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశంలో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. ఇది ఎవరి గురించి రాస్తున్నటువంటి మాట? ఇశ్రాయేలు జీవితం గురించి రాస్తున్నటువంటి మాట. మనకందరికీ బాగా తెలిసిన వచనం ఇది. పగటి వేళ మేఘంలో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశంలో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. ఇశ్రాయేలు ప్రజల గురించి రాస్తూ ఈ వచనము మనము నిర్గమకాండంలో చూస్తాం. నిర్గమకాండము 13వ అధ్యాయం. నిర్గమకాండం 13వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. 21, 22 వచనాలు. వారు పగలు రాత్రియు ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభంలోను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభంలోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆ దేవుడు పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రి వేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. ఇదే మాట కీర్తన గ్రంథంలో రాస్తూ వచ్చాడు.